బేతాళుడిని భుజంపైన మోసుకెళ్తున్న విక్రమార్కుడితో బేతాళుడు 8వ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు ఒక రాజ్యముండేది. ఆ రాజ్యంలో ఒక చాతుర్యంతో నిండిన దొంగ ఉండేవాడు. ఆ దొంగ సాధారణ దొంగ కాదు. అతను దొంగతనం చేస్తూ కూడా ఎవరికీ నష్టం కలగకుండా అత్యంత తెలివిగా పనిచేసేవాడు. ఒక రాత్రి ఆ దొంగ రాజభవనంలోకి దొంగతనానికి వెళ్లాడు. కాని రాజభటులు అతన్ని పట్టుకున్నారు. దొంగను వెంటనే రాజు ముందు తీసుకువచ్చారు. రాజు కోపంగా అడిగాడు, "నువ్వు దొంగతనం చేయడానికి రాజభవనంలోకి ఎందుకు వచ్చావు?" దొంగ భయపడకుండా ఇలా అన్నాడు, "మహారాజా, నేను మీ ధనం కోసం రాలేదు. మీ భద్రత ఎంత బలంగా ఉందో పరీక్షించడానికి వచ్చాను." ఈ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. "మీ రాజభవనంలో లోపాలు ఉన్నాయంటే శత్రువులు కూడా లోపలికి రావచ్చు. నేను దొంగనైనా రాజ్యానికి హాని చేయాలనే ఉద్దేశం నాకు లేదు." దొంగ మాటల్లో ఉన్న తెలివితేటలు, ధైర్యం రాజును ఆకట్టుకున్నాయి. ఆపాది రాజు సభలో మౌనం నెలకొంది. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. బేతాళుడు విక్రమార్కుడిని అడిగిన ప్రశ్న, "ఓ మహారాజా విక్రమార్క, ఈ దొంగ తప్పు చేశాడనేది నిజమే. కాని అతనిలో ఉన్న బుద్ధి, చాతుర్యం రాజుని మెప్పించాయి. అలాంటి దొంగను శిక్షించాలా లేక క్షమించాలా? ధర్మంగా చెప్పు. చెప్పకపోతే నీ తల చీలిపోతుంది." విక్రమార్కుడు ధైర్యంగా ఇలా అన్నాడు, "బుద్ధి ఉన్నా తప్పు చేసినవాడికి శిక్ష తప్పదు. చాతుర్యం తప్పును న్యాయం చేయదు. ధర్మం మించినది ఏదీ లేదు. కాబట్టి దొంగను శిక్షించాలి. అయితే అతని బుద్ధిని రాజ్యానికి ఉపయోగపడేలా మార్గం చూపించాలి." ఆ క్షణంలోనే విక్రమార్కుడు నోరు తెరిచిన వెంటనే బేతాళుడు పెద్ద నవ్వులవుతూ చెట్టుకు ఎగిరిపోతాడు. మళ్లీ విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకోవడానికి అడవిలోకి బయలుదేరుతాడు. ఈ కథ నీతి, తెలివి గొప్పదే. కాని ధర్మం లేకపోతే అది తప్పుకే దారి తీస్తుంది.